ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని రెడీగా ఉన్నారు? మూవీస్ కాకుండా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? పర్సనల్ ఐఎమ్ డన్ అమ్మా. సో నాకు 2004లో మ్యారేజ్ అయింది. సో 10 years తర్వాత నాకు పాప రిధిమా. నౌ షీఈస్ 10 years old now. 10 years. 10 years తర్వాత పాప. సో ఫర్దర్ ప్లాన్స్ ఏం లేవు, తను చక్కగా చూసుకోవాలి ఇప్పుడు మంచిగా చదివి. మళ్ళీ ఒక హీరోయిన్ రాబోతుందమ్మా ముందుకి ఫ్యూచర్ లో. అది తన ఇష్టం. మా అమ్మాయి షీఈస్ వెరీ స్మార్ట్. స్కూల్లో మనకి మామూలుగా టీచర్స్ అడుగుతారు వాట్ యూ వాంట్ టు బికమ్ యాజ్ అని అడిగితే ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ లైక్ మై మామ్. మీ అమ్మాయితో ఇప్పుడున్న జనరేషన్ హీరోతో ఎవరితో హీరోయిన్ గా చేయించాలని మీకు ఇంట్రెస్ట్ ఉంది? ఒకవేళ ఫ్యూచర్ లో తనకి ఇష్టమై వస్తే. ఇప్పుడు ఇవాళ రేపు అందరూ చాలా మంది వస్తున్నారు కదా. నాకు రోషన్తో చేయించితే బాగుంటుందని ఉంది. మదర్ ఏమో ఫాదర్ తో, కూతురేమో బాబు. సినిమాలో ఇవాళ రేపు వరుసలు ఉండవు కదా మనకి. చిన్నప్పుడు నేను డాటర్ గా చేశాను రాజశేఖర్ సార్ తో. పెద్ద నేటిగా అంతా హీరోయిన్ గా చేశాను. ఇండస్ట్రీలో వరకు మనకి వరుసలు ఉండవు కాబట్టి రోషన్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే వాడిని ఎత్తుకోవడం అవన్నీ, వాడి పిల్లికళ్ళు అవన్నీ చాలా ఇష్టం నాకు. సో చేస్తే కనుక ఇన్ కేస్ నా కూతురు హీరోయిన్ అయితే కనుక అప్పుడు తన టాప్ రేంజ్ లో ఉన్నా కూడా తనతో చేస్తే బాగుంటుందేమో. శ్రీకాంత్ గారు రెడీగా ఉండండి. రాశి గారు అమ్మాయి రెడీగా ఉంది. ఆ చిన్నప్పుడు గుర్తులు అలా ఉండిపోతాయి. ఇప్పుడు హీరోగా మీరు తన్ని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేను అప్పుడు నా ఏజ్ నేను గుర్తు తెచ్చుకోవాలి కదా. మరి ఇప్పుడు వీళ్ళందరూ పెరిగి పెద్ద అయితే ఉన్నవాడు అంత ఏడంటే అప్పుడు నేను సరే మనకి ఏజ్ అవుతుంది.